అందరికీ నమస్కారం. సో రీసెంట్ సెన్సేషన్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా మంది అమ్మాయిలకు కనెక్ట్ అయింది. సో ఆ మూవీ చూసి బాగుంది అన్న వాళ్ళు ఉన్నారు, ఈ మూవీ ప్రాక్టికల్ కాదు అన్నోళ్ళు ఉన్నారు. సో ఈ మూవీలోని కొన్ని సెగ్మెంట్స్ గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసినట్లయితే చాలా మందికి ఇది నచ్చింది అండ్ ఇది నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మోస్ట్లీ ఇది అసలు ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఎవరన్నా అమ్మాయి అంత బ్లైండ్ గా ఎలా ట్రస్ట్ చేస్తుంది అబ్బాయిని, ఆర్ ఎల్స్ అంత త్వరగా ఎవరు అటాచ్ అవుతారు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నిజమే, చాలా మందికి అట్లాంటి అభిప్రాయం వచ్చేందుకు మూవీ డెఫినెట్ గా అట్లాంటి ఇన్స్టిగేట్ చేస్తుంది మనని. అయితే అలా కావడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో మనం అడల్ట్ అయిపోయిన తర్వాత మనం చేసే రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనం చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మనం ఎవరితో రిలేషన్షిప్ చేస్తున్నామో పెద్దవాళ్ళు మనతో జరిపిన రిలేషన్షిప్ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. మనం ఒక్కోసారి మనకు తెలియకుండానే మన పేరెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద ఉండి మనం అట్లాంటి రిలేషన్షిప్నే మనము కనెక్ట్ చేస్తాం. అయితే రిలేషన్షిప్లో మనకి మొత్తం 4 రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒకటి సెక్యూర్ అటాచ్మెంట్ అంటాం, రెండోది ఇన్సెక్యూర్ అంటాం. ఈ ఇన్సెక్యూర్లో 3 రకాలు ఉంటాయి. యాంగ్షియస్ అటాచ్మెంట్ స్టైల్, యాంగ్షియస్ అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్, డిజార్గనైజ్డ్ అటాచ్మెంట్ స్టైల్ అని అంటాం. సో ఈ రిలేషన్షిప్ ఫామ్ అయినప్పుడు అబ్బాయి ఈ అమ్మాయి పట్ల చూపించిన ప్రేమ కానివ్వండి, లేదు తనకు కాపాడే విధానము, ఇవన్నీ కూడా యాక్చువల్గా షీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఫాదర్. బట్ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది, అమ్మాయికి ఫాదర్కి మధ్య చాలా విపరీతమైన ఏమంటారు గ్యాప్ ఉంది. సో తండ్రి కూడా ఇలా చేస్తే బాగుండు అని మనకు తెలియకుండానే మన పేరెంటల్ ఫిగర్స్, మన అథారిటీ ఫిగర్స్ ఏవైతుంటారో మనకు ఎదురు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తాం. సో ఫాదర్లీ అప్రోచ్, ఫాదర్లీ గార్డింగ్, ఫాదర్లీ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడైతే అవతల వ్యక్తి నుంచి వస్తుందో వెంటనే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అది తొందరగా అయిందా లేకుంటే లేట్గా అయిందా అనేది కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న భావన అవతల వ్యక్తి మీద ప్రొజెక్ట్ చేయడం వలన ఆయన ఒక కైండ్ ఆఫ్ ఫాదర్ ఫిగర్ రీప్లేస్ చేస్తారు. చేయడం వల్లనే ఆ అమ్మాయి అబ్బాయి తోటి అంత తొందరగా కనెక్షన్ ఏర్పరచుకుంది. సో ఆ కనెక్షన్ ఎప్పుడైతే ఏర్పరచుకుందో షీ స్టార్టెడ్ ఫీలింగ్ మోర్ సెక్యూర్ ఫీలింగ్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైం. అందుకోసమనే తొందరగా కనెక్ట్ అయిపోయింది. సైకలాజికల్ థియరీ ప్రకారం అట్లా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అండ్ మూవీ క్లైమాక్స్ విషయానికి వచ్చిన హీరోయిన్ అట్లా అవుట్రేజియస్ గా వెళ్ళడం, రెబెలియస్ గా తన స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం, సో ఆ సీన్స్ అన్ని కూడా హిట్ అయ్యాయి థియేటర్ లో. సో అంత బర్స్ట్ అవడానికి, తన సెగ్మెంట్ ని బ్రేక్ చేసి రావడానికి రీజన్ ఏమై ఉంటది? ఇప్పుడు అమ్మాయి మనం రోల్స్ తీసుకుంటే దాంట్లో అటు తండ్రి ఇట్లానే బ్లాక్మెయిల్ చేస్తాడు, ఓకే, ఇటు తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇలానే బ్లాక్మెయిల్ చేస్తుంది. సో ఈ 2 విషయాల పట్ల కూడా తనకి ఇన్ని రోజులు పెంచి పోషించిన తండ్రి అట్లే బ్లాక్మెయిల్ చేశాడు, చివరికి బాయ్ ఫ్రెండ్ కూడా అలానే బ్లాక్మెయిల్ చేశాడు. సో తన జీవితంలో ఈ మగవాడు అనేవాడు ఏ రకంగా కూడా తన జీవితానికి ఒక సెక్యూరిటీని కానీ, ఒక సపోర్ట్ని కానీ, ఒక రకమైన తన సెన్సిబిలిటీని అర్థం చేసుకునే స్టేజ్లో లేరనే విషయాన్ని అమ్మాయికి చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇంకా తనను ఏ రకంగా కూడా బాధ పెట్టకుండా ఉండాలి అని అంటే తను ఏ సమాజంలోంచి ఉండి అమ్మాయిల్ని ఎట్లా సెన్సిటివ్గా ఒక స్టీరియోటైపిక్ మోడల్ లాగా తయారు చేసి తన సెక్షువాలిటీ గురించి కానీ, తన సంబంధించిన మోడెస్టీని బ్రేక్ చేసే పద్ధతులు ఏవి చేసినా సరే వాటికి ఎదురు తిరుగుతూనే తను బెటర్గా జీవితాన్ని నడిపించగలుగుతుంది అనే ఆలోచన తనకి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వెంటనే ఆమె వెళ్ళి రెబెల్గా అయిపోయి వాడి చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్ని కూడా అన్ని బ్రేక్ చేసేసి వీలైతే నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను అంటే, పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది అది పెద్ద యాంటీ సోషల్ విషయం కాదు, ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ యాంటీ పీపుల్, ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ యాంటీ పర్సన్ అనే విషయాన్ని చాలా బలంగా చెప్పడంతో నేను అనుకుంటా చాలా రోజుల నుంచి అమ్మాయిలకి ఇప్పుడున్న సమాజంలో కూడా పెళ్లి అంటే ఆలోచిస్తున్నారు చాలా మంది అమ్మాయిలు. చాలా చోట్ల వినబడుతుంది, మన కౌన్సిలింగ్ సెంటర్ వచ్చేటప్పుడు కూడా తల్లిదండ్రులు అమ్మాయిలు తీసుకొస్తారు, పెళ్లి వద్దంటున్నారు ఎట్లనండి అని. అబ్బాయిలు వస్తున్నారు, అసలు నాకు అమ్మాయిలు ఎవరు కూడా నన్ను ఓకే అనటం లేదు అనేది. సో ఈ ఆలోచనలోంచి సమాజం ఈ రోజున ప్రభావితం ఉంది కాబట్టి చాలా మందికి ఇదొక రిలీఫ్ ఇచ్చినట్టు అందరూ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలే అది వెంటౌట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది. సో లెట్ us congratulate డైరెక్టర్ రవీంద్ర ఫర్ పెన్నింగ్ అండ్ ప్రొజెక్టింగ్ ద ఫిలిం అండ్ హోప్ దట్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చి సమాజంలో ఉన్న అమ్మాయిల గురించి ఉన్న స్టీరియోటైపిక్ మోడల్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేసి స్త్రీలంటే ఇట్లే ఉండాలి అని ఒక ఫ్రేమ్ పెట్టారో ఈ ఫ్రేమ్ ఇలానే బద్దలైపోయి వాళ్ళు అనుకున్న స్వేచ్ఛను పొందుతారని మనం ఆశిద్దాం.
థ్యాంక్ యూ. ఓకే.